ఏలూరులో వింత వ్యాధి బాధితులు కోలుకుంటున్నారు. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇవాళ ఒక కేసు కూడా నమోదు కాలేదు. గత 24 గంటల్లో 5 కేసులు వెలుగు చూశాయి. మొత్తం కేసుల సంఖ్య 612గా నమోదైంది. ఏలూరు ఆసుపత్రిలో 7, విజయవాడ, గుంటూరు ఆసుపత్రుల్లో 35 మంది చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వార్డుల్లో ఉంచి బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇలా ఉండగా మంత్రి ఆళ్ల నాని వింత వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అక్కడి పరిస్థితుల్ని పరిశీలిస్తున్నారు. మా కరెస్పాండెంట్ సుధాకర్తో ప్రస్తుతం మంత్రి ఆళ్ల నాని ఉన్నారు. ఓవర్ టు యు సుధాకర్. ఏలూరులో వింత వ్యాధి బాధితులు కోలుకుంటున్నారు. కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. ఇవాళ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే గత 24 గంటల్లో 5 కేసులు వెలుగు చూశాయి. మొత్తం కేసుల సంఖ్య 612. ప్రస్తుతం మంత్రి ఆళ్ల నాని బాధితుల కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మా కరెస్పాండెంట్ సుధాకర్తో మంత్రి ఉన్నారు. సుధాకర్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ బిందు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టూటౌన్ ప్రాంతంలోని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పర్యటిస్తున్నారు. ఏదైతే వింత వ్యాధి లక్షణాలతో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన కుటుంబాల దగ్గరికి నేరుగా కూడా మంత్రి ఆళ్ల నాని వెళ్ళి ప్రస్తుతం వారి పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అని వారి కుటుంబ సభ్యులని అడిగి తెలుసుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎం అంటే ఎప్పటికప్పుడు కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్య శాఖ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. డిశ్చార్జ్ అయిన అనంతరం కూడా వారి కుటుంబ సభ్యులను ఎప్పటికప్పుడు కూడా ఉదయం సాయంత్రం కూడా తెలుసుకోవాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా వారి ఆరోగ్య పరిస్థితి మీద ఆరా తీస్తూ కూడా కనుక్కుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సూపర్ శానిటేషన్ వల్ల కూడా అధికారులతో కూడా నేరుగా కూడా ఆయన కలిసి పరిశీలించిన పరిస్థితి. ప్రస్తుతం మంత్రి ఆళ్ల నాని ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. ఇప్పటికే డిశ్చార్జ్ శాతం కూడా దాదాపు ఇప్పటికే 6 మంది ఉన్నారు ఇంకా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో. మీరు కూడా కుటుంబ సభ్యుల దగ్గర కూడా వెళ్ళారు. ఏ విధమైన సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు సార్ వాళ్ళు? అంటే ఈరోజు ఉదయానికి నాకు అధికారుల నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఆసుపత్రి వర్గాల నుంచి మొత్తం ఆసుపత్రిలో నిన్న నైట్ వచ్చినటువంటి ఒక కేసు తప్ప టోటల్గా అడ్మిషన్స్ ఇంకేమీ లేవు. మొత్తం 0% అక్కడ ఎవరు అడ్మిషన్స్ కూడా వచ్చినాయని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా నిన్న రాత్రి వచ్చినటువంటి ఆ పేషెంట్ కూడా చాలా బాగున్నాడు. ఇప్పుడు డిశ్చార్జ్ చేసేసే పరిస్థితిలో ఉన్నాడు. అంటే దాదాపుగా ఏలూరు హాస్పిటల్లో ఒక్క కేసు కూడా లేనటువంటి సాధారణమైనటువంటి పరిస్థితికి ఈరోజు ఏలూరులో మరి ఆ పరిస్థితి తీసుకురాగలిగాం. సాధారణమైనటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ప్రజలందరూ కూడా ధైర్యంగా ఎవరి పనుల్లో వాళ్ళకి వెళ్ళి ఎవరి పనుల్లో ఎవరి వృత్తుల్లో వాళ్ళు నిమగ్నమైపోయేటువంటి పరిస్థితి నెలకొంది. మేము ఈ దశలో ఆసుపత్రుల్లో ఎలాగో కేసులు ఏమి లేవు కాబట్టి సాధారణ పరిస్థితి బయట కూడా నెలకొంది కాబట్టి అసలు ఏలూరులో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ పొందిన తర్వాత డిశ్చార్జ్ అయినటువంటి పేషెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో దాదాపుగా 550 నుంచి 600 మంది వరకు పేషెంట్లు డిశ్చార్జ్ అయినటువంటి వారు ఉన్నారు. వారందరికీ సంబంధించి వారి ఆరోగ్య పరిస్థితి, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అందరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఇంకా పూర్తిగా అబ్జర్వేషన్లో అక్కడ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతి ప్రాంతంలోనూ 62 ప్రాంతాల్లోనూ ఎక్కడ ఎక్కువగా కేసులు నమోదయ్యాయో అక్కడ మేము మెడికల్ క్యాంపులను అంతకుముందే పెట్టడం జరిగింది. అవి ఇంకా కంటిన్యూ చేస్తూ ఏ ప్రాంతంలో ఉన్నటువంటి మెడికల్ టీంని ప్రతిరోజు డిశ్చార్జ్ అయినటువంటి వారి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎవరైనా కొంచెం వాళ్ళు నార్మల్గా ఉన్న కొంత మీద వీక్నెస్ ఉన్న వాళ్ళకి సంబంధించి ఈరోజే ప్రతి ఇంటికి డ్రై ఫ్రూట్స్ ఇవ్వటం, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారందరికీ కూడా సప్లిమెంటరీస్ బి కాంప్లెక్స్ కానీ ఇతర విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది ప్రతి ఇంటికి కూడా. జరుగుతూ ఒక పక్క ఈ కార్యక్రమాలు అంటే కేసులన్నీ కూడా అయిపోయినాయి కదా, ఇంకేమీ లేవు కదా, సాధారణ పరిస్థితి నెలకొంది కదా అన్న ఆలోచనతో ఇంకా పూర్తిగా మేము అటువంటి ఆలోచన చేయకుండా అసలు డిశ్చార్జ్ అయినటువంటి వారి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాము. ఆ కార్యక్రమంలో భాగంగానే జాయింట్ కలెక్టర్ గారు, శుక్లా గారు, నేను, డిఎంఎండ్హెచ్ఓ గారు, కమిషనర్ గారు అందరం ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ పారిశుద్ధ్యం ప్రతి ఇంటికి వెళ్ళి పేషెంట్లను ఎలా ఉన్నారో పరిశీలన చేయటం అక్కడక్కడ కార్యక్రమంతో పాటు
పారిశుద్ధ్యం పనిలో పని ఇక్కడ పారిశుద్ధ్యం ఎలా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఎలా ఉందని మహిళలతో కూడా కుటుంబ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ప్రజలతో కూడా మాట్లాడుతూ అవన్నీ కూడా ఎక్కడన్నా లోపాలు ఉంటే అవన్నీ కూడా సరిచేస్తూ వెళ్ళిన కార్యక్రమం మరి వెళ్తూ ఉన్నాము. ఈ దశలోనే నిన్న జరిగిన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న వైద్య ఆరోగ్య రంగ నిపుణులు, అదేవిధంగా వివిధ సంస్థల ప్రతినిధులు, సైంటిస్టులు అందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం అందరికీ కూడా తెలిసిందే. ఆ వీడియో కాన్ఫరెన్స్లో ఎయిమ్స్ కానివ్వండి, ఐఐసిటి కానివ్వండి, లేకపోతే ఎన్ఐఎన్ కానివ్వండి, వీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా నీటిలో ఏలూరులో ఉన్నటువంటి నీటికి సంబంధించి, తాగునీటికి సంబంధించి ఎటువంటి కాలుష్యము లేదని చెప్పి వారు ప్రత్యేకంగా చెప్పడం అనేది మనం చూసాం. అదేవిధంగా లెడ్ శాతం కొంత ఉంది, దానికి సంబంధించి కూడా వాటర్లో లేదు, బ్లడ్లో ఉందని చెప్పడం జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దాన్ని ఇంకా లోతుగా అధ్యయనం చేయండి. వారు కూడా కొంత సమయం అడిగారు. అది కూడా మేము ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సోర్స్ ఏంటి అనేది, అంటే వాటర్ నుంచి కాదు, అలా అది మిల్క్ నుంచి వచ్చిందా, వెజిటబుల్స్ నుంచి వచ్చిందా, ఎందుకంటే పెస్టిసైడ్ శాతం కూడా ఇప్పుడు ఆర్గానో క్లోరైడ్ కానీ లేకపోతే ఆర్గానో ఫాస్ఫేట్ కానీ ఈ శాతం కూడా కొంతవరకు ఉన్నట్టుగా కొంతమంది, అన్ని సంస్థలు ధృవీకరించలేదు కానీ అందరూ చెప్పారు, కొంతమంది అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు వారందరినీ కూడా కోరటం జరిగింది, ఇంకా లోతుగా అధ్యయనం చేయండి. ఈలోపు మేము కేసుల పరిస్థితి కొలిక్కి వచ్చింది, కంట్రోల్లోకి వచ్చింది, పరిస్థితి అంతా కూడా అదుపులో ఉంది, సాధారణ స్థాయికి వచ్చింది. హాస్పిటల్లో కూడా ఒక్క కేసు లేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇటువంటి పరిస్థితి ఏలూరులో అన్న విషయంలో ప్రత్యేకంగా ఇంకా లోతుగా అధ్యయనం చేయండి. చేసిన తర్వాత తదనుగుణంగా ఇంకా భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా సంఘటనలు ఏం చర్యలు తీసుకోవాలనే విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెడదామని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. సార్, మొదటి నుండి కూడా కేసులు నమోదైనప్పటి నుండి కూడా మీరు నేరుగా బాధితుల దగ్గరికి వెళ్తున్నారు, లేదంటే వారు నివసించే ప్రాంతాలకు వెళ్తున్నారు, అలాగే డిశ్చార్జ్ అయినంతరం వారి కుటుంబ సభ్యులు కూడా మీరు నేరుగా మాట్లాడుతున్నారు కదా. అంటే వైద్య సేవల మీద చాలా పెద్ద ఎత్తున కూడా ఇటు వైద్యులు కూడా మెరుగైన వైద్య సేవలు అందించారు, డిశ్చార్జ్ శాతం కూడా ఎక్కువ ఉంది కదా, వారు ఎటువంటి అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు సార్? చాలా వారు ప్రతి ఒక్కరూ కూడా వారిలో ఒక మనోధైర్యం, వారి పిల్లలకు వచ్చినా, వారి ఇంట్లో వారి కుటుంబ సభ్యులకు వచ్చినా కూడా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏలూరు వచ్చి బాధితులందరినీ పరామర్శించడం, వారికి తగినటువంటి వైద్య సౌకర్యాలు అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ నుండో లేకపోతే గుంటూరు నుండో వైద్య బృందాలను పంపించి, స్పెషలిస్టులను పంపించి, ఇక్కడ కూడా ఎంత ఖర్చు అయినా సరే పేషెంట్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ప్రాణాపాయం లేకుండా వారందరికీ కూడా నేనున్నానన్న భరోసా ఇవ్వటం, వారందరికీ కూడా ఆ విధంగా వైద్యం పరంగా అధునాతనమైనటువంటి చికిత్స అందజేయటం. ఎందుకంటే వచ్చిన వారందరూ కూడా 2-3 గంటల్లోనే రికవర్ అయ్యి సాధారణ పరిస్థితుల్లోకి వచ్చినా కూడా అసలు ఆ పరిస్థితి కూడా ఎందుకు వచ్చిందన్న విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించడం, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి రీసెర్చ్ సంస్థలతో ఆయనే స్వయంగా మాట్లాడటం, ఆయనే స్వయంగా ఇంటరాక్ట్ అవ్వటం, దానికి సంబంధించినటువంటి కారణం ఒక పక్క ఏలూరులో సాధారణ స్థితి నెలకొనడానికి, ఈ కేసులు కంట్రోల్ అవడానికి ఏ విధంగా అయితే తగు జాగ్రత్తలు, సూచనలు మాకు చేస్తూ స్వయంగా పర్యవేక్షణ చేశారు. అదేవిధంగా అసలు ఈ కారణం ఏంటని తెలుసుకునేటువంటి విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, వాటి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి ఆ సంస్థల ప్రతినిధులతో ఆయనే స్వయంగా ఆయన చర్చలు జరుపుతూ ఇంకా వారు ఏంటంటే నిన్న 2 వీడియో కాన్ఫరెన్స్లు ఇప్పటికే వారితో చేయడం జరిగింది. 3వసారి కూడా కొంత మాకు సమయం అని వారు కూడా అడగటం జరిగింది. ఈలోపు వారు ఇచ్చినటువంటి రిపోర్టు అది బుధవారం అనుకుంటా, బుధవారం మళ్ళీ ఇంకోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలుద్దాము, ఆ రోజు తుది నివేదిక ఇస్తామని చెప్పడం జరిగింది. ఈలోపు మేము ఇక్కడ ఏలూరులో ఈ పరిస్థితిపై పూర్తి దృష్టి సారిస్తూ ఉన్నాము. కేసులు అన్నీ కూడా ఏ ఒక్క కేసు కూడా లేకుండా ఉన్నా కూడా అటువంటి పరిస్థితి పునరావృతం, ఒకవేళ ఏదైనా 4-5 కేసులు మళ్ళీ రోజుకి వస్తూ ఉన్నా కూడా వారందరికీ కూడా వైద్యం పరంగా మేమందరం కూడా సిద్ధంగా అన్ని చర్యలు తీసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేస్తూ సిద్ధంగా ఉన్నాము. సూపర్ శానిటేషన్ మీద ప్రత్యేకించి దృష్టి పెట్టారు, అలాగే డ్రైవ్ కూడా కొనసాగుతుంది, మీరు పరిశీలిస్తున్నారు, ఏ విధంగా జరుగుతుంది? ఆ కారణాలు అవి కూడా ఇవన్నీ వైద్యం పరంగా ఇవన్నీ కూడా జరుగుతూనే ప్రాంతాల్లో ఒక శానిటేషన్ డ్రైవ్ గత 4 రోజులుగా జరుగుతూ ఉంది. అది కూడా ఎలా జరుగుతూ ఉంది, శానిటేషన్ మీద ప్రత్యేకంగా ఎక్కడెక్కడైతే కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఆ ప్రాంతాల మీద ప్రత్యేకంగా త్రాగునీరు ఎలా ఉంది, శానిటేషన్ ఎలా ఉంది అన్న విషయంలో కూడా ప్రత్యేకంగా మేము దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాలను కూడా పరిశీలన చేయడం జరుగుతూ ఉంది అన్నాను. ఏదైతే ఇటువంటి సంఘటన భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో కూడా అటు వైద్య నిపుణ బృందాలతో కావచ్చు, లేదంటే శాస్త్రవేత్తల బృందాల సహకారం కూడా తీసుకుంటూ ఉంటున్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి
ఇటువంటి సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకుంటామంటున్నారు వైద్య శాఖ మంత్రి ఆళ్ళని. అట్లాగే ప్రత్యేకించి ఏలూరు నగరంలో సూపర్ శానిటేషన్ పనులు కొనసాగుతున్నాయని, వైద్యపరంగా ఇప్పటికే వచ్చిన బాధితులందరికీ పూర్తి స్థాయిలో మెరుగైన వైద్య చికిత్స అందించడంతోనే వారందరూ కూడా డిశ్చార్జ్ అయ్యారంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళనాని తెలుపుతున్న పరిస్థితి బిందు.